జగన్ సర్కార్పై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సొంత కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని ధరలు పెరిగిపోయాయి అన్నారు. అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయుడుపేటలో నిర్వహించిన ప్రజాగళంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనా తీరును ఎండగట్టారు. చూపించి వాళ్ళకు బాండ్స్ అమ్మేశారు. అందులో పెద్ద స్కామ్ జరిగింది. విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇది ఒక పెద్ద ఇది జరిగింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తారే మక్కలు ఎరగొట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రజాధనాన్ని కాపాడుతాం. తమిళలో అప్పుల అప్పారావు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, అప్పు తెస్తే ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? ఇక్కడ లండన్కి పోతాడో ఎక్కడికి పోతాడో నాకైతే తెలియదు. ఇంకా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. మా తమ్ముళ్ళు చెప్తున్నారు, నేనేం చెప్పడం లేదు. ఇప్పుడే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాలి. ఏం తమ్ముడు ఇది మంచిదా? ఎంఆర్ఓ ఆఫీసుని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసుని పెట్టాడు, హాస్పిటల్ బిల్డింగ్ పెట్టాడు. ఇంకా మిగిలింది ఒకటి, మీ సొంత కొంప. మన భూమి తప్ప అన్నీ అయిపోయినాయి. సిద్ధంగా ఉన్నారా మన ఇల్లు తాకట్టు పెట్టించుకోవడానికి? ఇలాంటి వ్యక్తి కావాలన్నా మీకు? ఇల్లు ఇవ్వడగాని భూమి ఇవ్వడగాని మన ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి అప్పులు చేసి కడాన మనని మీద అప్పులు పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తే సంక్షేమం చేయగలుగుతాం, ఆదాయం వస్తుంది. నా సిద్ధాంతం, సంపద సృష్టించడానికి అభివృద్ధి చేస్తాను. వచ్చిన డబ్బులు మళ్ళీ నీ అభివృద్ధి కోసం సంక్షేమానికి ఖర్చు పెడతా. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచుకుంటాడు.